అగ్రకులస్తులను నాగర్ కర్నూలు జిల్లాలో అగ్రకులస్తులను నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసుతో మాట్లాడిన కేసును నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసుతో మాట్లాడిన కేసును సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులను వద్దులని ప్రజాసంఘ రైతులంతా హిందువులంతా మన బంధువులే అని ఒకవైపు మనువాదులు వాళ్ళ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ హిందూ మతోన్మాదం కులోన్మాదం జనవిప్పి ఒక పసిపాపను అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యే విధంగా ఇవాళ పురికొల్పడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ నెల 19వ తారీఖున నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ ఒక గుడి దగ్గరికి దళితులు సాగరి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఆ గుడికి పోయినప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ డబ్బులు ఇవ్వాలి, దేవుని దర్శనానికి మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా ఇవాళ అగ్ర కులానికి సంబంధించినటువంటి రెడ్డి కులస్తులు ఇవాళ వాళ్ళ మీద అత్యంత పాశవికంగా దాడి చేయడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసుల కాడికి పోతే పోలీసులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ కేసును కూడా తీసుకుపోకపోవడం మూలంగా మళ్ళీ రెండోసారి అగ్ర కులస్తుల మీద మీరు ఎందుకు కేసు పెట్టారని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడంతో పసిపాపను కూడా అత్యంత కిరాతకంగా తన్నడంతో 2 నెలల పాప చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఈ దాడి కారణమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యా నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు కూడా వాళ్ళని కూడా గుర్తించి తక్షణమే ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో దళితులపై అగ్రకుల భూస్వాములు దాడి చేసి వచ్చి బాబును కూడా వివక్షత రహితంగా కాలుతోటన్ని హత్య చేసినటువంటి అగ్రకులాల రెడ్డీసులు మొత్తం కూడా అరెస్టు చేసి తినాటు కేసు పెట్టి తక్షణమే వాళ్ళను జైలు పంపాలని, అదేవిధంగా దానికి నిర్లక్ష్యం వహించినటువంటి ఈ పోలీసులను సస్పెండ్ చేయాలని అఖిల భారత రైతు సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల వ్యతిరేకంగా కుల దురంకారానికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటంలో అఖిల భారత రైతు సంఘం కానీ ఇవాళ మొత్తం దేశంలో సాగుతున్నటువంటి దళితులపై అణగారిన వర్గాలపై దళిత బహుజనులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఇవాళ రజకులపై జరిగినటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండించి రేపు జరిగేటువంటి పోరాటంలో మనమంతా ఐక్యంగా ఉండి పోరాటం నిర్మించాలని కోరుకుంటున్నాం. మరి అమ్మాయికి తల్లిదండ్రులకు అమ్మాయికి న్యాయం జరగకపోగా వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యవస్థ ఇప్పుడు తయారవుతుంది. కాబట్టి తక్షణమే మరి ఇలాంటి దాడులను అరికట్టాలి. ఇలా దాడులు చేసిన వారిపై చట్టపరంగా కేసు వేసి శిక్ష వేసి మరి బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలి అని కూడా ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. పై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కుల నిర్మూలన జరగకుండా, వర్గ నిర్మూలన జరగకుండా కులం అనేది పోదు. కులం ఉన్నంత కాలం ఏదో ఒక రకమైనటువంటి దాడులు మహిళలపైన కానీ పసిపాపలపైన కానీ అనేక రకాలైనటువంటి దాడులు కొనసాగుతాయని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మణిపూర్ ఘటన, అట్లాగే ఇంకా చాలా ఘటనలు అనేక రకాల అయినటువంటి దళితులపైన అత్యాచారాలు, ఇలాంటి దాడులను బహుజన కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కుల నిర్మూలన జరిగినప్పుడే ఈ దేశంలో అగ్రకులాల ఆధిపత్యం కూడుకున్నటువంటి ఏ దేవుడైనా ఏ మతమైనా మనిషి మనుగడకు ఆటంకం కలిగించేది ఏదైనా మేము తీవ్రంగా విమర్శిస్తాం, వ్యతిరేకిస్తాం. మనుషుల మనుగడకు